హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశం ఉందా లేదా అందరి విషయంలో ఎటువంటి సంఘటనలు ఉండబోతున్నాయి. అంటే మీరు భార్యాభర్తలు అయి ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ అసలు ఎంతవరకు ఉంటాయి, ఎక్కడి వరకు వెళ్తాయి, మీరు కలిసి ఉండే అవకాశం ఉందా లేదంటే దూరం అవుతారా. ఈ మాట అనడం కూడా నాకు ఇష్టం లేదండి, జస్ట్ అంతే. ఈరోజు ఈ ఎనర్జీస్లో చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్ అండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏ భార్యాభర్తలు అయితే విడిపోయారో థర్డ్ పార్టీ వారు ఈ భార్యాభర్తల మధ్య నుండి దూరం అయ్యి మళ్ళీ భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. ముందుగా ఈ ఎనర్జీస్లో అసలు మీ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ భార్యాభర్తల మధ్య జరుగుతున్న సిచ్యువేషన్కి ఇక్కడ ఎనర్జీస్ అయితే ఉంచుతానండి. జరగబోయే సంఘటనలు ఇటువైపు అయితే ఉంచుతాను, జరుగుతున్నవి జరగబోయేవి. ఈ ఎనర్జీస్ కార్డ్స్లు కూడా ఇలానే తీస్తాను. యూనివర్స్, విడిపోయిన భార్యాభర్తల విషయంలో ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అండ్ జరగబోయే సంఘటనలకి మీరు ఇచ్చే సమాధానం. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. ఇది జరుగుతుంది, ఇది జరగబోయేది. ప్రజెంట్ మీ భార్యాభర్తలు కలిసి లేకుండా ఉన్నా అండ్ కలిసి ఉండి కూడా మీ మధ్యన పడకపోయినా సరే అండ్ మరి ఈ సిచ్యువేషన్కి ఇవి జరగబోయే సంఘటనలు, ఈ ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ డెక్ అయితే ద వైడ్, విల్, పేషెన్సీ, ప్రొటెక్షన్. బాగుండాలంటే కొంతకాలం ఓర్పు అనేది అవసరమండి. ప్రజెంట్ మీ లైఫ్ ఎలా ఉందంటే మీ చేతులారా మీ జీవితం చీకటి చేసుకుంటున్నారు. ఒకరు చెప్పిన మాటలు కానీ ఒకరు విన్న మాటలు కానీ పోయేది ఎవరు? చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, విన్నవాళ్ళేనండి. మళ్ళీ వినేసి ఊరుకుంటారా లేదా, మళ్ళీ దాన్ని నానా రకాలుగా మాట్లాడి మంచి వాళ్ళు కూడా చెడుకొట్టే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మీ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? రిలీజ్, బౌండరీస్. ఎస్ అండి, చూసారు కదా, మీ ఎదురుగానే షఫల్ చేశాను. ఎనర్జీస్ అయితే అలాగే ఇచ్చాయి. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలండి, కొన్ని పట్టుకుంటే కొన్ని విడిచేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా సరే మీ తప్పు లేకపోయినా మీరు మాట పడవలసిన అవసరం మీకు లేదు. ప్రజెంట్ ఏంటంటే అది కొంచెం టైం మీది కాదు అంటే పడవలసిన మాటలు ఎంతవరకు పడ్డారో అంతవరకు పడ్డారండి. కానీ ఇంకా మీకు పేషెన్స్ అయితే అవసరం. ఇప్పటి వరకు పడ్డవాళ్ళు కొన్ని రోజులు ఆగితే మీకు సరైన సమాధానం అయితే వస్తుంది. ఏంటంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు చాలా పేషెన్సీగా ఉండేవారు. ఈ పేషెన్సీయే మీ బంధాన్ని నిలబెట్టేలా చేస్తుంది. అంటే మీరు ఏదైతే మీ నుండి దూరం అయిపోతేనే కానీ మీ లైఫ్ బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటున్నారో అదైతే ప్రజెంట్ జరుగుతుందండి. మీరు చాలా సిచ్యువేషన్ నుండి బయటపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక 1 year పడుతుందండి. ఈ జరిగే సంఘటనలు జరగాలంటే 1 year టైం అయితే పడుతుంది. చాలా ఒడిదుడుకులు అయితే మీరు దాటుతారు. ఇప్పటికే చాలా చేసి ఉన్నారు, పడ్డ మాటలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. మీ లైఫ్ మీరు కోల్పోయినట్టే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చీకట్లో ఉన్నట్టేనండి. మీ జీవితంలో హోప్ అనేది మీకు లేదు. మీ పర్సన్ మారు, మీ పర్సన్ తోటి జీవితం హ్యాపీగా ఉండదు, ఎప్పుడు ఇదే లైఫ్. ఇక మీరు కూడా మీ పర్సన్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, దూరం అయిపోవాలి అన్న ఆలోచన కనిపిస్తుంది. పర్సన్ తోటి ఏంటంటే ఇప్పటివరకు నెగ్గుకొచ్చారు కానీ హోప్ అయితే లేదు. కానీ కొన్ని మీరు రిలీజ్ అవ్వబోతున్నారండి. ఏ విషయం అయితే మిమ్మల్ని బాధ పెడుతుందో అది త్వరలో మీ నుండి రిలీజ్ అయిపోతుంది. నెగిటివ్ అనేది దూరం అయిపోతుంది. ఇప్పుడు న్యూ మూన్ ఎనర్జీస్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఫుల్ మూన్ ఎనర్జీస్ వచ్చేటప్పటికి ఎనర్జీస్ అయితే చేంజ్ అవుతాయి. అంటే చాలా ఒడిదుడుకులు అనమాట. ఈరోజున్న ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ రేపు అన్నది ఉండదు. కొంచెం పేషెన్సీ అనేది అవసరం అండి. మరి ఈ కార్డ్స్లో అయితే చూద్దాం. యూనివర్స్, విడిపోయిన భార్యాభర్తల విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. విడిపోయిన భార్యాభర్తల విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నకి జరగబోయేకి ఎనర్జీస్ అయితే తీద్దామండి. ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది, 7 of cups వచ్చింది. కాంబినేషన్ చూస్తే
ఇక్కడ ఎనర్జీస్ అయితే తీస్తా. 8 ఆఫ్ పెంటికల్స్ అండ్ జరగబోయేదానికి 5 ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇది 3 ఆఫ్ కప్స్ అండ్ జరగబోయేదానికి చారియట్, ఇది 2 ఆఫ్ కప్స్ అండ్ జరగబోయేదానికి కలుస్తారండి. విడిపోయే అవకాశం ఏమీ కనిపించట్లేదు, కానీ కొంచెం పేషెన్స్ అయితే అవసరం. మీ పర్సన్కి కొంచెం చాదస్తం ఎక్కువ అనుకుంటా. మీ విషయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కారణం కూడా వారి పనులు వారిదే, కానీ ఎదుటివారిని అయితే పట్టించుకోరు. మీ మధ్యన మనస్పర్ధలు రావడానికి కారణం కూడా మీ పర్సనే. అసలు మీ పర్సన్ చేసే పనులు మీకు నచ్చవు, మీరు చేసే పనులు మీ పర్సన్కి నచ్చవు. అసలు మీ పర్సన్లో చాలా విషయాలు మార్చాలి అని మీరు ప్రయత్నించారు, కానీ మారలేదండి. మీరే వారికి శత్రువు అయితే అయిపోయారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఇప్పుడు బాధ్యత అన్నది భార్యాభర్తల మధ్య ఒక ఫ్యామిలీ నడిపించే విధంగా ఉండాలి, కానీ మీ పర్సన్ బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవారు. మీ పర్సన్ ఏదైనా సరే బయట వాళ్ళ తర్వాతే మీరు అన్నట్టుగా ఉండేవారు అనుకుంటా. కానీ మీ పర్సన్ మీ బాధ్యత తీసుకోవడం మానేసి ఎంత కష్టపడినా ఖర్చులు మాత్రం బయట వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ మీ మధ్యలో ఉన్న గొడవలు ఉండే కొలది ఎలా ఉండబోతాయంటే, ఫ్యూచర్లో అయితే మీ పర్సన్ ఎవరికైతే మంచి చేస్తున్నారో వారి వల్లే సమస్యలు అయితే ఎదుర్కొంటారు. వస్తాయండి, ఈ రోజున్న వాళ్ళు రేపు అలానే ఉంటారని చెప్పలేము. ఏదైనా సరే ఫ్యామిలీలో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా విభేదాలు వచ్చినా సరే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ టైంకి ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు. బయట వాళ్ళకి ఎంతైనా చేయని, బయట వాళ్ళంటే మీ పర్సన్ ఫ్యామిలీ పర్సన్లో కొంతమంది ఉంటారు, ఇంట్లో ఏమైపోయినా పర్లేదు బయట వాళ్ళు చూసుకుంటే రేపు చచ్చాక నలుగురు కూడా వస్తారనుకుంటారు. అది ఆలోచన అలా ఉంటుందండి. గొప్పలకు వెళ్తారు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు. అలాంటి పర్సన్ తోటి మీరైతే ఇలా ఉన్నారు. మరి మీ పర్సన్ మారుతారా అంటే, బయట వాళ్ళ వల్లే మీ పర్సన్ చాలా సమస్యలోకి వెళ్తారు. అప్పుడు అనిపిస్తుందండి, వీరి గురించా ఏదైనా బిజినెస్ కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, వారికి అన్ని రకాలుగా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు సాయం పొందిన వాళ్ళు శత్రువులు అవుతారు మీ పర్సన్. అప్పుడు తెలిసి వస్తుందండి, ఈ విధంగా మీ గురించి మీతో గొడవపడ్డ, మీ మాట వినకుండా వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి గొడవపడ్డ మీ పర్సన్ మీ గురించి అయితే ఫైట్ చేయబోతున్నారు థర్డ్ పార్టీ వారితోటి. ఇలా ఎనర్జీస్ అయితే వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్కి క్లారిటీ వస్తుంది. మీ పర్సన్కి అది కొనాలి, ఇది చేయాలి, వేరే వారికి అవి కొనేసి ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా మీకైతే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు, బయట వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. అలాంటిది మీ పర్సన్ మీరే ఎక్కువ అవుతారు. ఒక సిచ్యువేషన్కి మీరే ఎక్కువ అవుతారు, మీరే ఇంపార్టెన్స్ అయితే అవుతారు. సెకండ్ ఏంటి, 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇదేంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వారి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, సంతోషంగా ఉండేవారు, లైఫ్ని ఎంజాయ్ చేసేవారు. అంటే కొంచెం లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే బాధ్యత లేని వాళ్ళు. అలాంటి బాధ్యత లేని వాళ్ళు సడన్గా మారి మీ అంటే ఇక్కడ బాధ్యత తీసుకుని మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేసే అవకాశం అయితే ఉంది. విడిపోరండి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే, మీ పర్సన్ కొంచెం ఇమ్మెచ్యూర్ మైండ్ అనమాట. లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ ఆ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలియదు. ఎదుటి వారిని చూసి ఇన్స్పైర్ అవుతాం. వాళ్ళ లైఫ్ అలా ఉంది, ఈ లైఫ్ ఇలా ఉంది, వాళ్ళ లైఫే బాగుంది, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఇలా కష్టపడుతున్నాం, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అన్నట్టుగా ఫీల్ అయిన మీ పర్సన్ మారుతారనమాట. అంటే వాళ్ళు తెలియచేసిన తప్పులు తప్పే, ఆ తప్పు నుండే వారు తెలుసుకుంటారు. లైఫ్ లాంగ్ మీతో ఉంటేనే అది సంతోషకరమైన జీవితం, అదొక గుర్తింపు. మీ పర్సన్ ఏంటంటే మీతో ఎలా ప్రవర్తించినా అది ఇమ్మెచ్యూర్ మైండ్ అండి. మీరు ఎంత చేసి పెట్టినా, ఎంత మంచిగా మాట్లాడినా వారికి ఎక్కదు. బయట వాళ్ళంటే బాగా ఇది ఎక్కువ లైఫ్ని, మరి వాళ్ళు చెప్పింది వింటే చాలా బాగుంటుంది అనుకుంటారేమో, అదే లైఫ్ జర్నీ అనుకుంటారేమో. కాదండి, సడన్గా మార్పు అయితే వస్తుంది, నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉండు కదా. అంటే ఈ థర్డ్ పార్టీ వారు దూరం అవుతారా అంటే, ఎస్, దూరం అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి. మీ పర్సన్ తప్పు చేశారన్న భావన ఉండి మళ్ళీ వారంతటే వారి మెసేజ్ చేసి మీతో లైఫ్ అన్నది చూడాలనుకుంటున్నారని
ఇదైతే జరుగుతుంది. అంటే ఇక్కడ భార్యాభర్తలు విడిపోతారంటే నో. ఇమ్మెచ్యూర్ మైండ్తో లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతోటి పక్కదారి పట్టిన వాళ్ళు మళ్ళీ మీతో ఉంటేనే గౌరవం అని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారండి. ఇది కలుసుకున్న వారు దూరం అవుతారు, దూరమైన వాళ్ళు కలుసుకుంటారు. కానీ ఇక్కడ మీరైతే కలిసిలేరు కదా. మీ పర్సన్ దూరంగా ఉన్నా సరే మీకు ఇచ్చే ప్రయారిటీ, మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ వారి మనసులో అయితే ఉంది. కొంచెం సోల్మేట్ కనెక్షన్గా కూడా అనిపిస్తుందండి. మీకు పర్సన్ తెలుసు, మీరు బంగారం అని తెలుసు, మీరు ఎలా మీ ప్రవర్తన తెలుసు, మీ మంచి ఏంటో తెలుసు, మీ చెడ్డేంటో తెలుసు, అన్నీ తెలుసు కూడా లైఫ్లో ఎందుకు దూరం అయ్యారు అంటే అది ఈ పర్సన్ వల్ల అండి. నిజాలు ఎన్ని తెలిసినా సరే కొన్ని ఎక్కింపు మాటలు అన్నది ఉంటుంది కదా. ఎంత ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా విడిపోతారు. అలాంటిది ఎప్పుడైతే నిజాలు తెలుసుకుంటారో మీ విలువ అన్నది అర్థమవుతుంది. ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీస్గా ఒక పర్సన్ మిమ్మల్ని కలిపేలాగా సిచ్యువేషన్ అయితే ఉండబోతుందండి. విడిపోతున్నాం అన్న స్టేజ్లోకి వెళ్ళిపోయిన వారు సడన్గా మళ్ళీ బంధం అనేది కలుస్తుంది. అది కూడా ఒక డబ్బు విషయంలో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో లైఫ్ ప్లానింగ్ అయితే ఉంది కదా. ఈ విషయంలో గొడవపడి విడిపోయిన వారు మళ్ళీ కలిస్తే మీకు ఒక అదృష్టంగా లైఫ్ అనేది చాలా చేంజ్ అయితే అవుతుందండి. జీవితంలో ఒక సక్సెస్ అనేది చూస్తారు. ఎవరైతే మిమ్మల్ని విడిపోవాలని కోరుకున్నారో వారే మిమ్మల్ని కలిపే అవకాశం కూడా ఉంది. శత్రువులే మీ లైఫ్ని అయితే కలుపుతారు. మరి భార్యాభర్తలు కలుస్తారంటే రాజీ అయితే కనిపిస్తుంది. లేదండి, మీ పర్సన్ మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు. ఇక్కడ భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే కలుసుకుంటారండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఉండే కొలది బంధాల వాల్యూ తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎంత కాదనుకున్నా అయినవారు ఒక కష్టం వస్తేనే అయినవారు అవుతారు. అప్పుడు తెలుస్తుందండి మీ పర్సన్కి ఇప్పుడు ఉన్నప్పుడు మీ విలువ తెలియని వారు ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే చెప్పలేం. బాధపడే విషయంగా కూడా అనుకోవచ్చు, లేకపోతే మీ పర్సన్కి ఏదైనా చిన్న యాక్సిడెంట్ వల్ల కూడా అనవచ్చు. అయినవారే కానివారే అన్నట్టు మీ పర్సన్ అయితే తెలుసుకుంటారు. 100% జరిగేదేనండి. ఇప్పుడు ఏ మనస్పర్ధలు అయితే ఉన్నాయో మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది దూరం అవుతుంది. భార్యాభర్తలు అయితే కలుసుకోబోతున్నారు. మరి మీ పర్సను మనసులో అసలు మీకు ఏం చెప్తున్నారు, వారి మాటలు కూడా తెలుసుకోవాలంటే ఈ కార్డ్స్ అయితే చూద్దాం. యూనివర్స్, విడిపోయిన భార్యాభర్తల మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి? మరి వీరి పర్సన్ మనసులో మాటలు, మీ పర్సన్ మీకు భార్య అయినా కావచ్చు, లేదైనా భర్త అయినా కావచ్చు, మరి వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో యూనివర్స్ మీకు చెప్తున్నారు. చాలా లవ్వింగ్ పర్సన్ అండి. స్ప్రెడ్ చేసి తీస్తా. మీ పర్సన్ మనసులో మాటలు. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగోండి మీ పర్సన్ సిచ్యువేషన్ ఇది. అంతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమంటున్నారంటే మీరు వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు, వారు కాకపోతే వేరొకరు కదా, ఎందుకు మీరు అంతలా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు, వద్దనుకున్నా మీరు ఎందుకు వారు వెంట పడుతున్నారు. కానీ మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే చుట్టూ ఉన్నవారు ఒకలా కనిపిస్తే మీరు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారంటండి. మీ ప్రవర్తన వారిని ఒక్కొక్కసారి కోపం తెప్పించినా ఒక్కొక్కసారి మీ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మీద కోపంతో ఆల్కహాలిక్ అంటే కొంచెం వ్యసనాలకు కూడా బానిసయ్యారు. మీరు చాలా డిఫరెంట్గా ఉంటారంటండి. అందరిలో మీరు చాలా డిఫరెంట్గా ఉంటారంట. ఏదైనా సరే మీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా మీకైతే దగ్గర అవుతున్నారు. వారు ఎంతమందిలో ఉన్నా సరే మీరు వారితోటే ఉన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే వారు అనిపిస్తుంది వద్దన్నా సరే మీరు వారిని ఎంతకు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అసలు మీ గురించి వారెందుకు వ్యసనాలకు బానిస అవ్వాలి, అసలు మీరెవరు ఇలా అన్నట్టు.
ఎందుకు ప్రతిదానికి ఏదైనా సరే మీ మీద కోపం ఉన్నా సరే వారు ఆల్కహాలిక్గా మారడం, లేదంటే కోపం పెంచుకోవటం, ఏది చేసినా సరే ప్రేమైనా కోపమైనా అది మీ వల్లే ఉంటుందండి. భార్యాభర్తల మధ్యన ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ పర్సన్ దృష్టిలో అందరినీ చూసేది వేరు. మిమ్మల్ని ఇక్కడ బ్యాడ్గా అయితే అనుకోవట్లేదు. మీరు ఇంత గుడ్ పర్సన్ అయినా సరే మిమ్మల్ని ఎందుకు వదులుకోలేకపోతున్నా అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్ అయితే ఉంది. అప్పుడు తెలుసుకున్నారండి మీ పర్సన్ ఏంటంటే మీకు స్టక్ అయిపోయి ఉన్నారన్నమాట. ప్రతిదానికి వారు బాధపడుతున్నారు, వద్దన్నా సరే బాధపడుతున్నారు, మీకోసం ఎమోషనల్ అవుతున్నారు, మీకోసం బానిసలుగా మారిపోతున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి భార్యాభర్తలు ఎప్పుడైతే కలుసుకుంటారో అప్పుడే సంతోషం. మీరు కలుసుకుంటే అందరికంటే నేనే హ్యాపీనెస్ ఫీల్ అవుతానండి. మరి జరగాలనే కోరుకుంటున్నాను. ఈరోజు రీడింగ్లో అయితే విడిపోయిన భార్యాభర్తలు అయితే కలుసుకుంటారు. థర్డ్ పార్టీ వారు ఉన్నంతసేపు ఉంటారండి. థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఆ టాపిక్ తీసుకురావటం, మీ పర్సన్ ఇంకా దూరం చేసుకోవటం ఇవన్నీ అనవసరం. థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా సరే వారిని పట్టించుకోవద్దండి. మీ పర్సన్ మీరు పట్టించుకోవాలి, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవాలి. కలిసి ఉండేది మీరు. జీవితాంతం ఒకరికొకరు కష్టంలో అయినా నష్టంలో అయినా కలిసి ఉండాలి. కానీ ఎవరో ఏదో అన్నారని మీ పర్సన్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు. మీ పర్సన్ కూడా తెలుసుకోవాలి మీరేంటో, మీతో జీవితం ఏంటో. రేపు కష్టం వస్తే మీరే భరించాలి, సమస్యలు వస్తే మీరే ఇవ్వాలి. ఆ విషయం తెలుసుకుంటే మీ పర్సన్ ఎప్పుడూ ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయితే అదే జీవితం. ప్రతి చిన్న విషయానికి అది నలుగురిలో తీసుకెళ్ళకూడదు, మూడో మనిషికి చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ టార్చర్ కూడా అలానే ఉంటుంది. ఒక మెంటల్ టార్చర్ అండి. బయట వాళ్ళు చెప్పిన మాటలే విని ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఛానల్లో ఈ రీడింగ్ వల్ల ఎంతమంది భార్యాభర్తలు కలుసుకుంటారో చూడాలి. నేను అదే కోరుకుంటున్నానండి. యూనివర్స్ని కూడా బ్లెస్ చేయమంటున్నాను మిమ్మల్ని అందరినీ. ఎవరైతే విడిపోయి ఉన్న భార్యాభర్తలు ఉన్నారో వారిని కలపమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏది కోరుకున్నా జరుగుద్దండి. నేను కోరుకునేది ఒకటే, భార్యాభర్తలు కలిసి ఉంటేనే ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. విడిపోవచ్చు, కలుసుకోవచ్చు, కానీ శాశ్వతంగా దూరం అయిపోయి ఎవరి లైఫ్ వారు చూసుకోకూడదు. లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది, అది అర్థం చేసుకుంటే అందంగా ఉంటుంది. కష్టం అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది, ఇష్టంతో ఉంటే కష్టం అనేది అనిపించదు. ఇంతకన్నా ఎక్కువ చెప్పేదేముంది. భార్యాభర్తల విషయంలో ఎవరు ఎలా ఉన్నా సరే, ఏదైనా సరే ఇల్లు సాటి ఎక్కడ ఉండదండి. ఏదైనా సరే ఇల్లు సాటి ఎక్కడ ఉండదండి. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు డివోర్స్ తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకున్నా సరే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు అలాగనే బాగా చూసుకుంటారా? ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెడతారు కదా, మళ్ళీ వారిని కాదనుకుని వేరే మ్యారేజ్ చేసుకోలేరు కదా, కాంప్రమైజ్ అవుతారు కదా. ఇప్పుడు కూడా మీరు ఇదే అర్థం చేసుకుని, ఇప్పుడు ఇక్కడ ఒక సాడిస్ట్ సైకో అంటే వదిలేసుకుంటే అదో సంతోషం. కానీ మంచి వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వారి గురించి విడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా. మీ పర్సను సాడిస్టు సైకో అంటే అది ఇంకా వారి నుండి దూరంగా ఉంటే సంతోషంగా ఉండగలరు, మీ లైఫ్ మీరు చూసుకోగలరు అన్న ధీమాతో మీరుంటే మీరు దూరంగా ఉండొచ్చండి. అలాంటి సాడిస్ట్ సైకో వాళ్ళు మారుతారన్నది అది కళ. కానీ మీ పర్సన్ మంచివాళ్ళైనా సరే మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీ పర్సన్ కాకుండా అటువైపు నుంచి మీరు వారిని ఎంత దూరం చేస్తే మీ పర్సన్ మీకు అంత దగ్గర అవుతారు. మరి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మీకు అన్ని సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి. ఒకరు చెప్తే వినేది కాదండి. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎక్కువ బాధపడేదానికన్నా మీ పర్సన్ విషయంలో అసలు ఏం చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది, మీ దారిలోకి ఎలా తెచ్చుకోవాలి, లైఫ్లో ఎంత సంతోషం అన్నది తక్కువేనండి. కానీ ప్రతిదానికి కష్టం నష్టాలైనా లైఫ్ని నేర్పిస్తుంది అన్నమాట. మీరందరూ బాగుండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఎప్పుడూ డివోర్స్ జోలికి అయితే వెళ్ళొద్దండి. ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. మీరు కోపం తగ్గించుకోవాలి, పర్సన్ అర్థం చేసుకోవాలి. పర్సన్ కూడా మారుతారని హోప్స్ పెట్టుకోకుండా కాంప్రమైజ్ లైఫ్తో అయితే ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. విడిపోయిన భార్యాభర్తలు అయితే 100% కలుస్తారు. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.